హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో డిసెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో చూద్దాం. రీసెంట్గా అప్డేటెడ్ హూ ఇస్ హూ, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియోస్ కూడా చేశాను. చూడని వాళ్ళంటే రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి. పీడిఎఫ్స్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఓకే, సో మొట్టమొదటిగా డిసెంబర్ 4th వీక్ లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. జస్టిస్ గుర్మీత్ సింగ్ సంధ్వాలియా అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్ట్. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గుర్మీత్ సింగ్ సంధ్వాలియా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, అరుణీష్ చావ్లా అపాయింటెడ్ యాజ్ ద న్యూ రెవెన్యూ సెక్రటరీ ఇన్ ఫైనాన్స్ మినిస్టర్. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కొత్త రెవెన్యూ కార్యదర్శిగా అరుణీష్ చావ్లా అయితే నియమితులయ్యారు. Dr. Sandeep Shah has been appointed as the new chairperson of National Accreditation Board for Testing and Calibration Laboratories. NABL అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబొరేటరీకి కొత్త చైర్పర్సన్ గా డాక్టర్ సందీప్ షా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, 5 స్టేట్స్ కి అయితే నూతన గవర్నర్లు అపాయింట్ అయ్యారు. యాక్చువల్ గా కొత్త గవర్నర్లు అయితే ఇద్దరే, మిగతా వాళ్ళు అయితే షిఫ్ట్ అయ్యారు. అంటే బీహార్ గవర్నర్ గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ వచ్చేసరికి కేరళకి, కేరళ గవర్నర్ గా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బీహార్ కి షిఫ్ట్ అయ్యారు. అలాగే మిజోరాం గవర్నర్ గా ఉన్న ఖమ్మంపాటి హరిబాబు ఒడిశాకి అయితే షిఫ్ట్ అయ్యారు. కొత్తగా మిజోరాం కి గవర్నర్ గా వీకే సింగ్, మణిపూర్ కి గవర్నర్ గా అజయ్ కుమార్ బల్లా అయితే కొత్త పర్సన్స్ అయితే అప్డేట్ అయ్యారు. సో ప్రెసెంట్ బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఒడిశా గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు. ఓకే, మణిపూర్ అజయ్ కుమార్ బల్లా, బీహార్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేరళ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, ఒడిశా ఖమ్మంపాటి హరిబాబు, మిజోరాం వీకే సింగ్. KN Renuka Poojar became the first transgender woman to be appointed as the guest lecturer at Karnataka University. KN Renuka Poojar కర్ణాటక యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్ గా నియమితులైన మొట్టమొదటి లింగ మార్పిడి మహిళగా ట్రాన్స్జెండర్ ఉమెన్ గా నిలిచారు. వితుల్ కుమార్ అపాయింటెడ్ as the new డైరెక్టర్ జనరల్ ఆఫ్ CRPF, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ గా వితుల్ కుమార్ అయితే అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, రజత్ వర్మ అపాయింటెడ్ యాజ్ ద CEO ఆఫ్ DBS బ్యాంక్ ఇండియా. DBS బ్యాంక్ ఇండియా కొత్త CEO గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రజత్ వర్మ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, డిసెంబర్ 4th వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హానర్ విత్ ద కువైట్ టాప్ సివిలియన్ అవార్డ్. కువైట్ అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే సత్కరించబడ్డారు. జైశంకర్ రిసీవ్డ్ ద శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి అవార్డ్ ఫర్ లీడర్షిప్. ఓకే, మనకి జైశంకర్ గారికి నాయకత్వానికి సంబంధించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి అవార్డుని అయితే లీడర్షిప్ కి సంబంధించి అయితే మనకి ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జైశంకర్ అయితే గెలుచుకోవడం జరిగింది. రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ RINL విన్స్ ద గోల్డ్ అట్ ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్. ఓకే, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ RINL కంపెనీ ఏదైతే ఉందో దీనికి ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2024లో స్వర్ణ పథకం అయితే లభించింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL విన్ ద 8 నేషనల్ అవార్డ్స్ ఫర్ కమ్యూనికేషన్ ఎక్సలెన్స్. SAIL ఏదైతే ఉందో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కమ్యూనికేషన్ ఎక్సలెన్స్ లో 8 జాతీయ అవార్డులు అయితే గెలుచుకుంది. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము కన్ఫర్డ్ ద ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డ్ ఆన్ 17 చిల్డ్రన్. ఓకే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 17 మంది పిల్లలకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను అయితే ప్రదానం చేశారు. నెక్స్ట్, డిసెంబర్ 4వ వారంలో ఉన్న స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు చూద్దాం. ఢిల్లీ టు హోస్ట్ ద 2025 పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్. 2025 పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్ కు ఢిల్లీ అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా హ్యాస్ బీన్ సెలెక్టెడ్ టు ద హోస్ట్ ద 2025 ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ జూనియర్ వరల్డ్ కప్. 2025లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కి సంబంధించిన జూనియర్ ప్రపంచ కప్ కి అయితే భారతదేశం ఆతిథ్యం ఇవ్వడానికి అయితే ఎంపికైంది. అండర్-19 ACC ఉమెన్స్ T20 ఏషియా కప్ అనేది ఇండియా గెలుచుకోవడం జరిగింది. రన్నర్ గా బంగ్లాదేశ్ ఉంది, హోస్ట్ వచ్చేసరికి మలేషియా. ఓకే, అండర్-19 ACC మహిళల T20 ఆసియా కప్ టైటిల్ విజేత భారత్, రన్నర్ బంగ్లాదేశ్, హోస్ట్ వచ్చేసరికి మలేషియా. నెక్స్ట్, అన్మోల్ ప్రీత్ సింగ్ పంజాబ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ మేడ్ హిస్టరీ బై స్కోరింగ్ ద 3rd ఫాస్టెస్ట్ లిస్ట్ ఏ సెంచరీ ఇన్ జస్ట్ 35 balls డ్యూరింగ్ ద విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ అగైన్స్ ద అరుణాచల్ ప్రదేశ్ ఇన్ అహ్మదాబాద్. అహ్మదాబాద్ లో అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో పంజాబ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయిన అన్మోల్ ప్రీత్ సింగ్ కేవలం 35 బంతుల్లోని సెంచరీ సాధించి 3వ వేగవంతమైన సెంచరీ చేసిన జాబితాలో చరిత్ర సృష్టించడం అయితే జరిగింది.
రష్యన్ టెన్నిస్ స్టార్ డానియల్ సవలేవ్ బ్యాన్డ్ ఫర్ 2 years ఓవర్ డోపింగ్. రష్యన్ టెన్నిస్ స్టార్ డానియల్ సవలేవ్ డోపింగ్ చేసిన కారణంగా 2 ఏళ్ల పాటు నిషేధానికి అయితే గురయ్యాడు. సచిన్ టెండూల్కర్ యాక్సెప్టెడ్ ద ప్రెస్టీజియస్ ఎంసీసీస్ మెంబర్షిప్. ఓకే, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ కి సంబంధించిన సభ్యత్వాన్ని సచిన్ టెండూల్కర్ అయితే స్వీకరించడం జరిగింది. ఇండియా కోనేరు హంపి క్రౌన్ ద వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఫర్ హిస్టారిక్ సెకండ్ టైం. 37 ఏళ్ల వయసులో కోనేరు హంపి భారతీయ చెస్ ప్లేయర్ చారిత్రాత్మకమైన రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ కిరీటాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా మేడ్ హిస్టరీ యాజ్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్ టు రీచ్ 200 వికెట్స్ ఇన్ ఏ టెస్ట్ క్రికెట్. హీ సర్పేస్డ్ ద ప్రీవియస్ రికార్డ్ హెల్డ్ బై ద మహమ్మద్ షమి. టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన భారత బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డ్ మహమ్మద్ షమి పేరట ఉండేది. ప్రో కబడ్డీ లీగ్ అనేది రీసెంట్ గా జరిగింది. దీని విన్నర్ వచ్చేసరికి హర్యానా స్టీలర్స్ టీం, రన్నర్ వచ్చేసరికి పాట్నా పైరేట్స్. ఓకే, ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ హర్యానా స్టీలర్స్, రన్నర్ పాట్నా పైరేట్స్. సీనియర్ నేషనల్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ అనేది కేరళ గెలుచుకుంటే రన్నర్ వచ్చేసరికి చండీగఢ్. ఓకే, సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ విజేత కేరళ, రన్నర్ చండీగఢ్. నెక్స్ట్ డిసెంబర్ 4th వీక్ లో ఉన్న చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. శ్యామ్ బెనగల్ రెనోడ్ ఫిల్మ్ మేకర్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 90. ప్రముఖ సినీ నిర్మాత శ్యామ్ బెనగల్ 90 ఏళ్ల వయసులో చనిపోయారు. ఎంటి వాసుదేవన్ నాయర్ క్రియేటర్ ఆఫ్ టైమ్లెస్ క్లాసిక్స్ పాస్డ్ అవే. టైమ్లెస్ క్లాసిక్ సృష్టికర్త ఎంటి వాసుదేవన్ నాయర్ అయితే చనిపోయారు. ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ పాస్డ్ అవే. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా చనిపోయారు. నెక్స్ట్ సుజుకి మాజీ చైర్మన్ అయిన ఫార్మర్ సుజుకి చైర్మన్ అయిన మనకి ఒసాము సుజుకి గారు కూడా మనకి 94 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. ఓకే, సుజుకి మాజీ చైర్మన్ అయిన ఒసాకో సుజుకి కూడా 94 ఏళ్ల వయసులో చనిపోయారు. అలాగే జిమ్మీ కార్టర్ 39th యుఎస్ ప్రెసిడెంట్ అండ్ నోబెల్ లారెంట్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 100. జిమ్మీ కార్టర్ 39వ అమెరికా ప్రెసిడెంట్, అలాగే నోబెల్ గ్రహీత అయిన ఈయన 100 ఏళ్ల వయసులో చనిపోయారు. నెక్స్ట్ డిసెంబర్ మంత్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్, బ్యాంకింగ్ వార్తలు చూద్దాం. అమితాబ్ చటర్జీ అపాయింటెడ్ as the MD and CEO of జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ MD and CEO గా అమితాబ్ చటర్జీని అయితే నియమించారు. రజత్ వర్మ అపాయింటెడ్ as the CEO of DBS బ్యాంక్ ఇండియా. DBS బ్యాంక్ ఇండియాకి సంబంధించి CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా రజత్ వర్మ అయితే నియమితులయ్యారు. ఆదిత్య బిర్లా క్యాపిటల్ బికమ్స్ ద ఫస్ట్ టు ఇంటిగ్రేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆన్ ONDC. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ONDCలో ఆర్థిక సేవలను ఏకీకృతం చేయడంలో మొట్టమొదటిగా అయితే మనకి కంపెనీగా అయితే నిలవడం జరిగింది. యూపీఐ క్యూఆర్ ట్రాన్సాక్షన్స్ జంప్ 33% అట్ రిటైల్ స్టోర్స్ ఇన్ భారత్ దిస్ ఇయర్. ఓకే, ఈ సంవత్సరం భారతదేశంలో రీటైల్ స్టోర్స్ ఏవైతే ఉంటాయో యూపీఐ క్యూఆర్ లావాదేవీలు అనేవి 33% అయితే పెరగడం జరిగింది. సో అప్పట్లో క్యాష్ యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్న చిన్న వాటి నుండి పెద్దవాడి దాకా ప్రతిదానికి కూడా చాలా మంది కూడా ఈ క్యూఆర్ తోనే మనకి యూపీఎస్ తోనే మనకి పేమెంట్స్ అనేవి అయితే చేస్తున్నారు కదా. సో 33% అయితే మనకి ఇయర్ అయితే ఇందులో జంప్ అయితే కనపడడం జరిగింది. డిసెంబర్ 4th వీక్ లో ఉన్న డిఫెన్స్ న్యూస్, రక్షణ వార్తలు చూద్దాం. ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ రీచెస్ ద 21,083 crore in 2023-24. భారత రక్షణ ఎగుమతులు 2023-24లో 21,083 కోట్లు అయితే చేరుకోవడం జరిగింది. ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ అన్వీల్డ్ ద స్టాట్యూ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజా ఎట్ పాంకాంగ్ సో ఇన్ లడాక్. ఓకే, మనకి లడాక్ లోని పాంకాంగ్ సో వద్ద భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజా విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ప్లేస్ ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, ప్లేసెస్ డిఫరెంట్ గా ఉంటాయి కదా కొంచెం. నెక్స్ట్ డిసెంబర్ 4th వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ అయితే చూద్దాం. ఎన్విడియా అన్విల్స్ ద జెట్సన్ ఓరిన్ నానో సూపర్ జనరేటివ్ ఏఐ సూపర్ కంప్యూటర్. ఎన్విడియా ఓట్సన్ ఓరినో నానో సూపర్ జనరేటివ్ ఏఐ కంప్యూటర్ అయితే ఆవిష్కరించింది. AICTE and NQM have introduced India's first UG minor program in quantum technology starting the next academic session for engineering students from the 3rd semester. AICTE మరియు NQM కలిసి భారతదేశ యొక్క మొట్టమొదటి యూజీ మైనర్ ప్రోగ్రామ్ క్వాంటమ్ టెక్నాలజీలో అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 3వ సెమిస్టర్ నుండి ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ తదుపరి అకాడమిక్ సెషన్ అయితే ప్రారంభించనున్నారు. ఇస్రో లాంచ్డ్ ద హిస్టారిక్ స్పేస్ ఎక్స్ మిషన్ ఫర్ స్పేస్ డాకింగ్. ఇస్రో మనకి స్పేస్ డాకింగ్ కోసం హిస్టారిక్ స్పాడెక్స్ మిషన్ అయితే ప్రారంభించడం అయితే జరిగింది. It aims to demonstrate in-space docking using 2 small spacecraft, positioning India as the 4th nation to achieve this feat. Next, December 4th week lo important summit సమావేశాలు చూద్దాం.
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ చైర్స్ ద 45th ప్రగతి మీటింగ్. 45వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అధ్యక్షత వహించనున్నారు. ఇండియా విల్ హోస్ట్ ద ఇనాగ్రల్ వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ ఫ్రమ్ February 5th to 9th, 2025. ఓకే, సో వేవ్ సమిట్ అని చెప్పి అనౌన్స్ చేశారు కదా. వేవ్స్ అంటే ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్. ఓకే, దీనికి February 5 నుండి 9 దాకా భారతదేశంలో అయితే మొట్టమొదటి సమావేశానికి అయితే ఆతిథ్యం అయితే వహించనుంది. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ లో కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు కదా, వేవ్ సమిట్ అని చెప్పి. నెక్స్ట్ December 4th వీక్ లోని ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇండియా అండ్ కువైట్ ఎలివేటెడ్ ద రిలేషన్షిప్ టు ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఫస్ట్ విజిట్ టు కువైట్ ఆన్ December 21st to 22nd. డిసెంబర్ 21 నుండి 22 వరకు కువైట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా భారత్ కువైట్ మధ్య సంబంధాన్ని వ్యూహాత్మక భాగస్వామ్యంగా అయితే పెంచుకోవడం కోసం ఒప్పందాలు అయితే జరిగాయి. ట్రంప్ అపాయింటెడ్ శ్రీరామకృష్ణన్ యాజ్ సీనియర్ ఏఐ పాలసీ అడ్వైజర్. సీనియర్ ఏఐ పాలసీ అడ్వైజర్ గా శ్రీరామకృష్ణన్ డొనాల్డ్ ట్రంప్ అయితే నియమించారు. ఫార్మర్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చీఫ్ రోడ్రిగో రోటో హ్యాస్ బీన్ సెంటెన్స్డ్ టు ఆల్మోస్ట్ 5 years ఇన్ ఏ ప్రిజన్ బై మాడ్రిడ్ కోర్ట్ ఫర్ కరప్షన్ రిలేటెడ్ అఫెన్సెస్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF మాజీ చీఫ్ రోడ్రిగో రాటోకు అవినీతి సంబంధిత నేరాలకు సంబంధించి మాడ్రిడ్ కోర్టు దాదాపు 5 ఏళ్ల జైలు శిక్షను అయితే విధించింది. నెక్స్ట్ టోంగా ఎలెక్టెడ్ ద ఐసాకే వాల్యూ ఏకే యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్. టోంగా కొత్త ప్రధానమంత్రిగా ఐసాకే వాల్యూ ఏకే అయితే ఎన్నుకోవడం జరిగింది. అండ్ అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఎంబ్రేయర్ 190 జెట్ క్రాష్డ్ నియర్ ద ఆక్టో కజకిస్తాన్ ఆఫ్టర్ బీయింగ్ రీరూటెడ్ డ్యూ టు ద హెవీ ఫాగ్. అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఎంబ్రేయర్ 190 జెట్ దట్టమైన పొగమంచు కారణంగా దారి అయితే మళ్లించడం జరిగింది. దారి మళ్లించిన తర్వాత కజకిస్తాన్ లోని ఆక్టో సమీపంలో అయితే ఎయిర్లైన్స్ అయితే కూలిపోయింది. చైనా అప్రూవ్స్ ద $137 billion మెగా డ్యామ్ ఆన్ బ్రహ్మపుత్ర నియర్ ఇండియన్ బోర్డర్. భారత సరిహద్దు దగ్గర బ్రహ్మపుత్రపై $137 billion మెగా డ్యామ్ ను చైనా ఆమోదించింది. యునైటెడ్ కింగ్డమ్ యూనివర్సిటీ సెట్ టు ఎస్టాబ్లిష్ క్యాంపసెస్ ఎట్ గిఫ్ట్ సిటీ గుజరాత్. యూకే విశ్వవిద్యాలయాలు గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ క్యాంపస్ అయితే స్థాపించడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి. ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ సైన్ ద ల్యాండ్ మార్క్ లా అఫీషియల్లీ రికగ్నైజింగ్ ద బాల్డ్ ఈగల్ యాజ్ ద నేషనల్ బర్డ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. అమెరికా సంయుక్త రాష్ట్రాల జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ ను అధికారికంగా గుర్తిస్తూ ప్రెసిడెంట్ జాయ్ బైడెన్ ల్యాండ్ మార్క్ చట్టం పైన సంతకాన్ని అయితే చేశారు. రష్యా డిక్లేర్ ఫెడరల్ ఎమర్జెన్సీ ఓవర్ బ్లాక్ సీ ఆయిల్ స్పిల్. నల్ల సముద్రంపై చమురు చెందడంపై రష్యా ఫెడరల్ ఎమర్జెన్సీని అయితే ప్రకటించింది. 18th ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్ హెల్డ్ ఇన్ సౌరాహా, చిత్వాన్, నేపాల్. నేపాల్లోని చిత్వాన్లోని సౌరాహాలో 18వ ఎలిఫెంట్ అండ్ టూరిజం ఫెస్టివల్ అయితే జరిగింది. చైనా హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద CR-450 వరల్డ్ ఫాస్టెస్ట్ హై స్పీడ్ ట్రైన్ ప్రోటోటైప్ విత్ టెస్ట్ స్పీడ్ ఆఫ్ 450 km/h అండ్ కమర్షియల్ ఆపరేటింగ్ స్పీడ్ ఆఫ్ 400 km/h. 450 km/h పరీక్షా వేగము, 400 km/h కమర్షియల్ ఆపరేటింగ్ స్పీడ్ తో చైనా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై స్పీడ్ రైలు నమూనా అయిన CR-450 అయితే పరిచయం చేసింది. నెక్స్ట్ డిసెంబర్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. జస్టిస్ మదన్ లోకూర్ అపాయింటెడ్ ద చైర్పర్సన్ ఆఫ్ UN ఇంటర్నేషనల్ జస్టిస్ కౌన్సిల్. ఐక్యరాజ్యసమితి అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్ గా జస్టిస్ మదన్ లోకూర్ నియమితులయ్యారు. ఫస్ట్ ఇన్ ఇండియా బయోబ్యూటమైన్ బేస్డ్ నేషనల్ హైవే స్ట్రెచ్ ఓపెన్స్ ఆన్ NH-44 ఇన్ నాగపూర్ మన్సార్. భారతదేశంలో మొదటగా బయోబ్యూటమైన్ ఆధారిత నేషనల్ హైవే స్ట్రెచ్ నాగపూర్ మన్సార్ లో NH-44 లో తెరవబడింది. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ అబ్లాయిష్డ్ ద నో డిటెన్షన్ పాలసీ ఫర్ క్లాస్ 5 అండ్ క్లాస్ 8 స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ దర్ ఎగ్జామ్స్. పరీక్షలో ఫెయిల్ అయిన 5-8 తరగతుల విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం నో డిటెన్షన్ పాలసీ ఏదైతే ఉందో దీన్ని అయితే రద్దు చేసింది. Kamya Karthikeyan, a 17-year-old student from Navy Children's School in Mumbai, has made history by becoming the youngest female in the world to conquer the 7 summits, scaling the highest peak on each continent. ముంబైలోని నావీ చిల్డ్రన్ స్కూల్ చెందిన 17 ఏళ్ల విద్యార్థి కామ్యా కార్తికేయన్ ప్రతి ఖండంలోనూ కూడా అత్యున్నత శిఖరాలను స్కేల్ చేస్తూ 7 శిఖరాలను జయించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. నెక్స్ట్ December 4th వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. మధ్యప్రదేశ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ద వాల్ స్ట్రీట్ జర్నల్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ గ్లోబల్ డెస్టినేషన్స్ ఫర్ 2025. మధ్యప్రదేశ్ ను వాల్ స్ట్రీట్ జర్నల్ 2025లో అగ్రగామి ప్రపంచ గమ్యస్థానాల్లో ఒకటిగా అయితే గుర్తించింది. లోసర్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ లడాక్. లడాక్ లో లూసర్ పండుగను అయితే జరుపుకుంటారు.
Defense Minister Rajnath Singh, Uttar Pradesh Chief Minister Yogi Adityanath honored the legacy of Bharat Ratna former Prime Minister Atal Bihari Vajpayee by unveiling the statue at Kudia Ghat on Gomati River. రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ కలిపి గోమతి నదిపై కుడియా ఘాట్ వద్ద భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇండోర్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా లాంచ్డ్ ద వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్. భారతదేశంలోని ఇండోర్ విమానాశ్రయం దాని జీరో వేస్ట్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ అయితే ప్రారంభించింది. On December 26th, the 20th anniversary of 2024, the tsunami was commemorated in the coastal districts of Nagapattinam, Mayiladuthurai and Karaikal in Tamil Nadu. December 26న 2024న సునామీ 20వ వార్షికోత్సవం తమిళనాడులో మనకి జ్ఞాపకార్థంగా డిసెంబర్లో ఉన్న వాళ్ళకి మనకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పించడానికి నాగపట్నం, మలైదుత్తరై, కారైకల్ తీర జిల్లాల్లో అయితే మనకి దీన్ని అయితే ఆ వార్షికోత్సవాన్ని అయితే జరపడం జరిగింది వాళ్ళ జ్ఞాపకార్థంగా. గుజరాత్ సీఎం లాంచ్డ్ ద స్వర్ ప్లాట్ఫామ్ టు ఓవర్కమ్ లాంగ్వేజ్ బ్యారియర్స్. భాషాపరమైన అడ్డంకులను అధిగమించేందుకు గాను స్వర్ వేదికనైతే గుజరాత్ ముఖ్యమంత్రి ప్రారంభించారు. హర్యానా క్యాబినెట్ అప్రూవ్డ్ ద 25% రైజ్ ఇన్ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ లిమిట్. హర్యానా క్యాబినెట్ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ పరిమితిని 25% పెంచేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 4th వీక్లోని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ వద్ద పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ గెట్స్ ద లైసెన్స్ ఫర్ లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్. పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ అతిపెద్ద అణు కర్మాగారం కోసం లైసెన్స్ అయితే పొందుతుంది. సిక్కిం సెలబ్రేట్స్ ద క్యాగ్యాద్ డాన్స్ ఫెస్టివల్. సిక్కిం క్యాగ్యాద్ డాన్స్ ఫెస్టివల్ అయితే జరుపుకుంటుంది. సో ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారని అడిగితే కనుక సిక్కిం. 12th ఫెయిల్ యాక్టర్ విక్రాంత్ మాసే రిటైర్స్ ఫ్రమ్ యాక్టింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 37. మనకు 12th ఫెయిల్ సినిమా చూసే ఉంటారు కదా, ఇంకా చాలా సినిమాల్లో నటించిన విక్రాంత్ మాసే 37 ఏళ్ల వయసులో మనకి నటన నుండి రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. డిసెంబర్ 22న నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవాన్ని డిసెంబర్ 22న జరుపుకుంటాం. మనకి రామానుజన్ గారు ఎవరైతే మ్యాథమెటిషియన్ ఉన్నారో ఆయన జ్ఞాపకార్థంగా మనం దీన్ని జరుపుకోవడం జరుగుతుంది. డిసెంబర్ 23న నేషనల్ ఫార్మర్స్ డే, జాతీయ రైతు దినోత్సవాన్ని డిసెంబర్ 23న అయితే జరుపుకుంటాం. చౌదరి చరణ్ సింగ్ గారి జ్ఞాపకార్థంగా మనకి ఫార్మర్స్ డే అయితే జరుపుకుంటాం. ఓకే, నేషనల్ ఫార్మర్స్ డే లేదా జాతీయ కిసాన్ దివాస్ అని అయితే అంటారు దీన్ని. 23 డిసెంబర్ జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎంపవరింగ్ అన్నదాతాస్ ఫర్ ఏ ప్రాస్పరస్ నేషన్. 24 డిసెంబర్న నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే, జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని డిసెంబర్ 24న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి విర్చువల్ హియరింగ్స్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు ద కన్జ్యూమర్ జస్టిస్. అలాగే 25 డిసెంబర్న గుడ్ గవర్నెన్స్ డే, డిసెంబర్ 25న సుపరిపాలన దినోత్సవం అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి జ్ఞాపకార్థంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 25 డిసెంబర్న 162nd బర్త్ యానివర్సరీ ఆఫ్ పండిత్ మదన్ మోహన్ మాల్వియా కూడా జరుపుకోవడం జరిగింది. ఓకే, పండిత్ మదన్ మోహన్ మాల్వియా గారి యొక్క 162వ జయంతిని డిసెంబర్ 25న అయితే జరపడం జరిగింది. అలాగే డిసెంబర్ 27న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎపిడమిక్ ప్రిపేర్నెస్, అంతర్జాతీయ అంటువ్యాధి సంసిద్ధత దినోత్సవాన్ని డిసెంబర్ 27న అయితే జరుపుకోవడం జరుగుతుంది. ఇది డిసెంబర్ 4th వీక్ లో టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మీకు క్విజ్ కో అప్డేటెడ్ పీడిఎఫ్, స్ట్రాటజీకి పీడిఎఫ్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. మీకు త్వరలోనే జనవరి టు డిసెంబర్ టాపిక్ వైజ్, ఇయర్ వైజ్ అయితే టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందరూ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఓకే, పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.